మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటే, తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇక్కడ గుర్తు చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు, తన యజమాని చిత్తము ఎరిగి ఉండి అలాగ సిద్ధపడకపోతే, అతని చిత్తము చొప్పున జరిగింపకపోతే ఆ దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. ఈ వాటిలో ముందుగా మనం గుర్తు చేసుకుంటే 22వ వచనంలో ఉంటది, తగిన కాలంలో ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగ చేయుచుండుట కనుగొననో ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఏ యొక్క గృహ నిర్వాహకుడు తన తగిన కాలమును ప్రతి వానికి ఆహారం పెట్టుటకై ఆ ఇంటి మీద నియమించిన నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు ఎవరు అంటున్నాడు. అంటే ఒక పనికి అప్పగించిన ప్రతి వాడు, మామూలుగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ఇక్కడ ఉన్న సేవకుడు తగిన సమయంలో ఆహారం పెట్టడానికి, అంటే తన చిత్తాన్ని జరిగించడానికి ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారిని నియమించినట్లుగా నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు ఎవడంటున్నాడు. నమ్మకమైన పని చేయగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండి, తన యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఇక్కడ మనం చదువుకుంటే తర్వాత ఉన్న మాటలో 45వ వచనంలో చదువుకుంటే, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుడుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోనే ఎరుగని గడియలోనే ఆ దాసుడిని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ఈ పరిస్థితి గుర్తు చేసుకుంటే ఏమంటున్నామంటే, తన యొక్క యజమానుడు ఆలస్యంగా వస్తాడులే అని ఎవరైతే తన దాసులు ఆలోచించి తన చిత్తాన్ని జరిగించకుండా తన దాసీలను కొట్టి త్రాగి మత్తుడిగా మార్చబడి తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిలో ఉంటే ఆయన అనుకోని గడేన వస్తాడు. అంటే ఇది మనం ఆత్మీయత అర్థంలోనికి మనం తీసుకెళ్దాం. ఈ ఆత్మీయ స్థితిలో మనం గుర్తు చేసుకుంటే అంటున్న మాటలో, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఈ భూమి మీద దాసులుగా మనల్ని పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? అసలు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని కిందకు పంపించినప్పుడు అంటున్నాడు కదా ఒక మాట, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సైతమే ఒక దాసుడుగా మార్చబడ్డాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన దాసుడుగా మార్చబడి తన చిత్తాన్ని జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా.
ప్రభు అయిన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు దాన్ని యొక్క తన చిత్తాన్ని జరిగించాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన చిత్తాన్ని జరిగించిన దేవుడే ఇప్పుడు అంటున్నమాట. ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు యజమానుడిగా ఉన్నాడు. అయితే వీటిలో మన జీవితాలు దాసునిగా ఉన్నాయి. మనకు ఇచ్చిన అప్పగించిన పనిలో మన జీవితాలలో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అంటున్న మాటలో, తగిన కాలములో ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించిన నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు ఎవడు? ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే, దేవుని యొక్క పనిలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా జీవిస్తున్నావు? దేవుడు నీకిచ్చిన ప్రాంతాలలో నీవు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆత్మ సంబంధమైన ఆహారముతో అనేక మందికి తగిన కాలంలో ఈ ఆహారం పెట్టుటకు కారణం అవ్వాలి. ఎందుకంటే ప్రభువు ఏ దినాన వస్తాడో తెలియదు. ఆయన రాకడ సమయం ఎప్పుడో తెలియదు. మెలకువ కలిగి మన జీవితాల్లో సిద్ధపాటు కలిగి మనము అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, యజమానుడు ఆలస్యంగా వస్తాడులే అని ఆలోచిస్తూ తన జీవితంలో తన దాసులను దాసీలను కొట్టి త్రాగి మత్తుడుగా మార్చబడ్డాడు. నీవు కూడా నీ స్థితిని బట్టి నీ యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావో గుర్తు చేసుకో. ఇతని యొక్క దాసుడు, మనల్ని దాసులుగా పిలుచుకున్న దేవుడు, తన యొక్క యజమానుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఉంటే మనము ఆయన దాసులుగా మార్చబడ్డాం. అందుకే అంటున్నామంటే, తన యజమాని చిత్తము ఎరిగి ఉండు సిద్ధపడక తన చిత్తమును చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఈ అనేకమైన దెబ్బలు తగలటానికి కారణం ఏమిటంటే, మనము సిద్ధపాటు లేని స్థితిలో ఉన్నాము. ఈ సిద్ధపాటు లేకపోతే పరిస్థితి మనకు తెలిసిన మాటలే. చదువుకుంటే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయముల కాడ 10 మంది కన్యకలు కనబడుతూ ఉన్నారు. వారిలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారేమో తమకు దివిటీలను కలిగి ఉన్నారు, తమ సిద్ధలలో నూనె తీసుకున్నారు, ప్రయాణం అవుతున్నారు. అయితే ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు వారి యొక్క దివిటీలలో మాత్రమే నూనె ఉన్నది. వారు మొత్తం ఈ 10 మంది కలిసి కొనసాగించబడుతున్నారు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే, వీరు సిద్ధపాటు కలిగారు, వీరు సిద్ధపాటు కలిగారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. తన యజమాని చిత్తము ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగ్గుతాయి. ముందుగానే ఇక్కడ సిద్ధపాటు ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఎరిగి చెయ్యకపోతే వారి పరిమాణం ఏం పరిస్థితి కలిగి ఉంది అంటే, అక్కడ మనం గుర్తు చేసుకుంటే అంటున్నమాట, ఆయన ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఈ యొక్క సిద్ధలలో నూనె కనుక వీరి డ్యూటీలు ఆరిపోలేదు. ఆయన అర్ధరాత్రి సమయం అని వచ్చాడు. ఆయన చెప్తున్నాడు కదా, నేను ఏ గడియలో వస్తానో తెలియదు. ఏ గడియన వచ్చినప్పుడు ఎవరైతే మెలకుగా ఉండి సిద్ధపాటు కలిగి ఉంటే ఆ యొక్క దాసుని తనతో పాటు తీసుకొని పోబడతాడు. అయితే ఇక్కడ కూడా గుర్తు చేసుకుంటే ఇక్కడ అంటున్నమాట, ఈ యొక్క బుద్ధి లేని కన్యకల యొక్క జీవితాలలో సిద్ధల్లో నూనె లేదు, దివిటీల మరకే నూనె ఉన్నది. ఈ నూనెకు సాదృశ్యం ఏమిటంటే, మన ప్రభు అయిన మనకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యమై ఉన్నది. ఈ నూనె మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ దీపము ఆరిపోకుండా, అంటే ఈ యొక్క నరుని ప్రాణమును తీసివేయకుండా, అందుకే కదా అంటాడు యెహోవా, ఈ యొక్క నరునికి యెహోవా తన జీవితంలో పెట్టిన ఈ దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపముగా మార్చబడింది. ఈ దీపం ఏం చేయబడాలంటే వెలుగుతూనే ఉండాలి, అనేక మందిని వెలిగించేవారుగా ఉండాలి. అంటే ఎందుకే అంటున్నమాట, ఆత్మీయత అర్థంలో తగిన కాలమందు ఆహారం సిద్ధపరచబడి అనేక మందికి ఇది వెలుగుగా మార్చబడినట్లుగా, తగిన కాలంలో అనేక మందికి ఉన్నవారు అందరికీ ఆహారము పెట్టువాడు ఎవడో
తన నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు ఎవడు అంటున్నాడు. ఈ దినమున మన జీవితాలలో మన స్థితిని బట్టి మనకున్న ప్రాంతంలో మనము దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? కాదులే, ఇంకా ఆయన ఇప్పుడే కాదా వచ్చేది, లేదులే అని మనము మత్తులుగా మార్చబడుతూ దాసులను కొట్టేవాళ్ళుగా అనేక మందికి మనం హానికరంగా మార్చబడిన వారుగా మనం ఉన్నాము, అభ్యంతరకరంగా ఉన్నామేమో. మనతో మాట్లాడుతున్నమాట, యజమాని చిత్తం ఎరిగియుండు అలాగ చేయకపోయేవానికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనము దేవుని చిత్తమును జరిగిస్తున్నామా, లేక మన జీవితాలలో సిద్ధపాటు లేని స్థితిలో మనం నడిపించబడుతున్నామా? ఈ దినాలలో చాలా ముఖ్యమైనది మనము మన జీవితాలను కాపాడుకుంటూ అనేక మందికి మన ప్రాంతంలో ఉన్న వారిని కూడా దేవుని యొక్క రక్షణలోనికి తీసుకొచ్చే వారిగా మన జీవితాలు మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ రాకడ సమయం దగ్గరకు వచ్చింది. ప్రభు ఏ గడియలో వస్తాడో తెలియదు. ఎందుకంటే అన్ని సూచనలు కనబడుతున్నాయి. ఇక్కడ రాజ్యాల మీదకి రాజ్యాలు, అనేకమైన ప్రాంతాల్లో భూకంపాలు, అనేక ప్రాంతాల్లో సునామీలు, అనేక ప్రాంతాల్లో జనులు ఏ విధంగా చనిపోతున్నారో తెలియట్లా. ఇక్కడ అంటున్న మాటలో చాలా వరకు మీరు యుద్ధ సమాచారాలు కూడా వింటారని చెబుతుంది. ఈ రాకడ సమయంలో మన జీవితాలలో మనము మన జీవితాన్ని సిద్ధపాటు చేసుకొని అనేక మందిని సిద్ధపరిచేవారుగా, అనేక మందికి ఈ ఆత్మీయత సంబంధమైన ఆహారం అనేక మందికి ఇచ్చినట్లుగా, ఎందుకంటే మనల్ని ఒక నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడిగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మనల్ని ఈ విధంగా సిద్ధపాటు చేసుకున్న ఆ దేవుని సన్నిధిలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఏ విధంగా నమ్మకంగా జీవించాడో, అయితే ఈ కుమారుడైన యేసుక్రీస్తుకి మనము కూడా ఆ విధంగా మన జీవితాలు దాసులుగా నిలబడి మన జీవితాల్లో అనేక మందికి ఒక మార్గాన్ని సిద్ధపరిచిన వారిగా, ఒక మార్గంలో అనేక మందిని సిద్ధపాటు చేసే విధంగా మనము ఈ ఆత్మ సంబంధమైన ఆహారము అనేక మందికి ప్రచురపరిచే వారిగా మనం చేసుకుందాం. ఎందుకంటే మనల్ని పిలుచుకున్న పిలుపు చాలా ఆశ్చర్యకరమైన పిలుపు కదా. అదే అంటాడు కదా అక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నమాట కదా. అయితే చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న ఆ యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయ నిమిత్తం కదా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నదే కదా. చదువుకుందాం ఒక మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయి ఉన్న ప్రజలై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా ఏర్పరచుకున్నాడో చూడండి. ఇక్కడ ఆయన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము అంటే తగిన కాలంలో అనేక మందికి ఈ ఆహారము, ఆత్మీయత ఆహారము తీసుకెళ్ళి వీరికి పెట్టిన దాన్ని బట్టి అనేక మంది మార్చబడడానికి కారణమవుతుంది కదా. ఇక్కడ ఏర్పరచబడిన వంశముగాను పిలువబడుతున్నాము, రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం, పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నాం, దేవుని సత్తైన ప్రజలుగా మనల్ని పిలుచుకుంటున్నాడు. ఈ పిలుపు మన జీవితాలలో నమ్మకంగా జీవిస్తూ ఆ నమ్మకమైన దాసునికి ఆ నమ్మకమైన యజమానికి మనము ఈ యొక్క దాసులుగా నమ్మకంగా జీవించిన వారుగా మార్చబడితే దేవుడు అనేకమైన దీవెనలతో మన జీవితాలు నింపుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఏర్పాటు చాలా ఆశ్చర్యమైన ఏర్పాటు. మనము కానీ మన జీవితాల్లో కానీ లోకములో ఉండే పరిస్థితులు ఉంటే ఏ స్థితిలో నడిపించబడే వాళ్ళము, లోకానుసారంగా మన జీవితాలు నడిపించబడితే ఎంతమందికి హానికరంగా మనం మార్చబడిన వాళ్ళేమో. కానీ ఆ రీతిలో ఉండకుండా దేవుని యొక్క పిలుపులోనికి పిలుచుకున్నాడు కదా.
ఆ పిలుపులో పిలుచుకున్న ఆ యజమానునికి మనము దాసులుగా మార్చబడిన మన జీవితాలను బట్టి ఈ యొక్క దాసులుగా స్వీకరించబడిన వారమై మనము అనేక మందికి తగిన సమయములో ఈ ఆహారం సిద్ధపాటు కలిగి ఉంటే అనేక మందిని మనము దేవుని వైపుకు తీసుకొచ్చేవారుగా మనం మార్చబడతాం. ఎందుకంటే దినాలు చూస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తిని మనం దేవుడు మనల్ని తన యొక్క సహోదరుని గురించి విచారణ చేస్తారంట. ఆ మాట చదువుకుందాం. 9వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ గుర్తు చేసుకుంటే, నరుని రక్తము చిందించి వాని రక్తంలో నరుని వలనే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. పైన 5వ వచనం చదువుకుంటే ఇక్కడ, మరియు మీకు మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారం చేయదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును. ప్రతి నరుని ప్రాణము గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును అంటున్నాడు. అంటే మనల్ని ప్రతి నరుని యొక్క సహోదరుని తన యొక్క సహోదరుని గూర్చి విచారణ చేసే సమయం ఒకటి వస్తుంది. నీవు ఆ యొక్క వ్యక్తికి ప్రకటన చేసావా? ఆ యొక్క వ్యక్తిని నువ్వు కాపాడడానికి నువ్వు కారణంగా మార్చబడిన వ్యక్తిని నువ్వు ఎందుకు బోధించలేని ఒకనొక దినాన, తీర్పు దినాన మనకి ఆ స్థితి కలిగి ఉంటుంది. కనుక మన జీవితాలలో మనము మన స్థితిని బట్టి కాక అనేక మందికి మన జీవితాలలో ఒక మహిమకరంగాను ఒక ఆశీర్వాదకరంగాను మనం మార్చబడినట్లుగా దేవుని యొక్క మాటలను ప్రకటన చేసి తగిన సమయం తగిన కాలంలో ఆహారం సిద్ధపరిచి అనేక మందికి ఈ సత్య స్వార్థమానం మనం ప్రచురపరిచిన వారిగా మార్చబడాలి. సత్య స్వార్థ మనం ప్రచురపరచడం అంటే ఇదంతా సేవకుడే చేసుకోవాలి కదా, సేవకుడే నడిపించుకోవాలి కదా, సేవకుడే అనేక ప్రాంతాల్లో ఈ వాక్యాలు చెప్పుకోవాలి కదా అని కాదు. దేవుడు ప్రతి మనిషిని ఏర్పరచుకున్నాడు. ఏర్పాట్లో మనల్ని పిలుచుకొని దేవుని యొక్క దేవుని యొక్క సత్తుగా మనల్ని ఏర్పరచుకున్న పిలుపుని బట్టి మనల్ని ఆయన యొక్క దాసులుగా పిలుచుకొని ఉన్నాడు కనుక, ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మన యజమానుడిగా ఉన్నాడు కనుక ఆ యజమానిని చిత్తమును మనం జరిగించి ఆ యొక్క మనకు సిద్ధపరిచిన ఆ యొక్క నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుదుముగాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకున్నామని. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత అయ్యా ఈ ఉదయ కాలంలో తండ్రి మాతో మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, యజమాని చిత్తం ఎరిగి ఉండు. అయ్యా యజమాని చిత్తం జరిగించని ప్రతి దాసునికి అనేకమైన దెబ్బలు తగ్గుతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అయ్యా నా తండ్రి, మీరు అంటున్నారు తండ్రి, తగిన కాలంలో ఆహారం సిద్ధపరిచి ఆ యొక్క వారిని పోషించటానికి ఎవరినైతే నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు ఎవడని అడుగుతున్నాను తండ్రి. మా జీవితాలలో తగిన సమయంలో ఈ ఆహారం సిద్ధపరిచిన తండ్రి, ఈ రాకడ సమయంలో అనేక మందికి కావాల్సిన వాక్కులు నా తండ్రి, అయ్యా నా తండ్రి, ఈ వాక్యముల ద్వారా అనేక మంది జీవితాలు మార్పు కలగచేయబడి ఆ నిత్య పరలోక రాజ్యానికి కూడా వారు వారసులుగా చేయబడినట్లుగా ప్రభు చూపించండి. అయ్యా నా తండ్రి, ఏ దాసుడైతే మెలకువగా ఉండక తన జీవితంలో అయ్యా యజమానుడు ఆలస్యంగా వస్తున్నాడని తన జీవితాన్ని మర్చిపోయి అయ్యా నా తండ్రి తన యొక్క మార్గాన్ని అయ్యా నా తండ్రి నడిపించవలసిన స్థితిలో నడిపించకుండా తన జీవితాన్ని మెలకువ కలిగి ఉండక అయ్యా తన దాసీలను తన యొక్క దాసులను కొట్టి అయ్యా మృతుడిగాను ద్రాక్ష రసం తాగి అయ్యా తన జీవితంలో నడిపించబడుతూ ఉన్న వ్యక్తిగా మార్చబడ్డాడు మన తండ్రి. మన జీవితంలో అనేకమైన దెబ్బలు తగులుతాయి అంటున్నాం. మేము అటు స్థితిలో ఉండక మా జీవితాలు మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి అనేక మందిని మీ కొరకు సిద్ధపరిచేవారుగా మాకు కృపను అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.